మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన ఇతని అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదే విధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే. నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవు. ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను. ఇంకా నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు. చాలా సన్నిహితంగా ఉన్నాయండి. ఆయన పాపం ఇప్పుడు బండింది. శివయ్య గుళ్ళో ఆయన చేసిన అక్రమాలకి ఇన్ని రోజులు చూసి ఇప్పుడు శివయ్య ఆయన పాపం బండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది. గుడిలో సామానండి, వెండి పూజకు ఉపయోగించే సామాన్లు గుడిలోని వెండికి ఇప్పుడు దాని మీద ఆడిట్ జరిపించండి. గుడిలోని ఎప్పుడెప్పటి నుంచి వచ్చిన వెండి సామాన్లు అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నాయా లేదని ఒకసారి ఆడిట్ చేయించండి. ఈ మధ్య మీరు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. నాకు రక్షణ గాని లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ గాని ఎటువంటి విచారణ గాని ఏది జరగలేదు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుకుంటా ఉన్నాం. లేదు ఎమ్మెల్యే నేను ఆల్రెడీ మన తిరుపతి సోదరులకి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇమ్మంటే నేను ఇస్తాను. నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది. ఆమె నా అకౌంట్ కి 10 లక్షలు కూడా పంపించారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం వీళ్ళ తరపున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది. మీకు తొందరలో విత్-ఇన్ 1 వీక్ 10 days లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో తెలియజేస్తాను. అది ఇంకా పెద్ద అవినీతి. అది లేదు మీకు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఖర్చు కావాలని వ్యక్తిగతంగా నాకే ఉంటది. నేను సాక్ష్యాలు చూపిస్తాను కదండి. నేనే విమర్శలు కాదు. ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణకు పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాళహస్తి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు. ఈసారి కనుక మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు. 13 సంవత్సరాలు అతనితో సహవాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి పొరపాటున ఆయన కనుక గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు.